శేఖర్, పాప ఏడుస్తుంది, కొంచెం చూడు. రంగమ్మ రాలేదు, నాకు చాలా పని ఉంది. ప్రియా, నాకు కుదరదు, మీటింగ్కి ప్రిపేర్ అవ్వాలి, నువ్వే చూసుకో. శేఖర్ అలా అంటే ఎలా? నాకు ఈరోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నాకు కుదరదు ప్రియా, నా దగ్గర ఎప్పుడు ఇలాంటి డిస్కషన్స్ పెట్టద్దు అని తన ల్యాప్టాప్లో తలదూర్చాడు. ప్రియా పాపకి పాలు పట్టి నిద్రపుచ్చి శేఖర్ దగ్గరికి వచ్చి, శేఖర్ నీతో కొంచెం మాట్లాడాలి. శేఖర్ ల్యాప్టాప్లో నుండి తల కూడా తిప్పకుండా, ఏంటి చెప్పు. శేఖర్, కనీసం నా ఫేస్ చూసి మాట్లాడలేవా? ప్రియా, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? శేఖర్, నీకు కనిపించడం లేదా? పాపని చూసుకోవడానికి ఎవరూ లేరు. నా లీవ్స్ అన్నీ అయిపోయాయి. రంగమ్మకి ఫీవర్, తను తగ్గాక కూడా వస్తానో రానో చెప్పలేను అంది. నీకు అన్నీ తెలుసు కదా, అయితే నన్ను ఏం చేయమంటావు ప్రియా? ప్రియకి శేఖర్ సమాధానం కోపం తెప్పించినా కంట్రోల్ చేసుకుని ఒకసారి అత్తయ్యతో మాట్లాడవచ్చు కదా. వాళ్ళు చుట్టాలులా బారసాలకి అన్నప్రాసనకి వచ్చి వెళ్ళారు అంతే. నార్మల్ టైంలో నేను ఎన్నిసార్లు పిలిచినా రాలేదు, కనీసం ఇప్పుడు అయినా వస్తే బాగుంటుంది కదా. ప్రియా, అమ్మ వాళ్ళు ఆ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి రారని చెప్పారు కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒక్కసారి పాప కోసం అడుగు శేఖర్, ప్లీజ్. నేను అడగను, కావాలంటే నువ్వే అడుగు. ప్రియా వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి పలకరింపులు అయ్యాక, అత్తయ్య, అది పాపని చూడడానికి ఒకసారి రావచ్చు కదా, పైగా చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు. మీకు తెలుసు కదా, నాకు పేరెంట్స్ లేరు. నాకు అమ్మ అయినా అత్త అయినా మీరే కదా. నాకు ఇప్పుడు మీ తోడు కావాలి అత్తయ్య. నిజమే అమ్మా, కానీ ఆడపిల్లని పెంచడం నాకు రాదు. నాకు ఇద్దరూ అబ్బాయిలే కదా, నీకు కూడా అబ్బాయి పుట్టుంటే నేనే పెంచేదాన్ని. సరే అమ్మా, మీ మామగారు పిలుస్తున్నారు, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. వాళ్ళ అత్తగారు చెప్పిన సమాధానానికి ప్రియ బుర్ర గిర్రున తిరిగింది. ఇన్ని రోజులు వాళ్ళు రాకుండా ఉంటే నిజంగానే ఊరు వదిలిపెట్టి రావడం ఇష్టం లేదు అనుకుంది. కానీ అమ్మాయి పుట్టింది అని వాళ్ళు రావట్లేదు అని తెలిసేసరికి తనకి చాలా బాధగా ఉంది. శేఖర్కి ఈ విషయం తెలుసా లేదా? అందుకే నేను ఎప్పుడు అత్తయ్య వాళ్ళ గురించి మాట్లాడినా అవాయిడ్ చేస్తున్నాడు. పాప ఏడ్చేసరికి తన ఆలోచనలోంచి బయటికి వచ్చింది. పాపకు పాలు పడదామని ఎత్తుకుంటే ఒళ్ళు చాలా వేడిగా ఉంది. సరే అని పాలు పట్టించి ఫీవర్ చెక్ చేసి మెడిసిన్ వేసేసరికి పాప మళ్ళీ నిద్రపోయింది. శేఖర్తో మాట్లాడదాం అని తన ఆఫీస్ రూమ్కి వెళ్ళేసరికి తను ఫోన్లో వాళ్ళమ్మతో మాట్లాడే మాటలు విని శేఖర్ ఎందుకు తనని పాపని ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థమై, మాట్లాడడం వలన ప్రయోజనం లేదని, ఇక పాపని తను తప్ప ఎవరూ చూసుకోలేరని అర్థమై పాప దగ్గరికి వెళ్ళింది. ప్రశాంతంగా నిద్రపోతున్న పాపని చూసి ఇంత పసిపిల్లని ద్వేషించాలని ఎలా అనిపించింది అని ఆలోచిస్తూ పాప పక్కన కూర్చుంది. మళ్ళీ ఆఫీస్లో మీటింగ్ గుర్తుకు వచ్చి మేనేజర్ని లీవ్ అడిగే డేర్ లేక పాపకి ఫీవర్ అని మెసేజ్ చేసింది. వెంటనే మేనేజర్ నుంచి కాల్ రావడంతో భయంగానే ఫోన్ లిఫ్ట్ చేసింది. కానీ వాళ్ళ మేనేజర్ మీటింగ్ 1 to 3 ఆ టైంకి వచ్చి వెళ్ళు చాలు అని చెప్పేసరికి హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ఫోన్ పెట్టేసింది. కానీ మనసులో ఆలోచనలు మాత్రం అలాగే ఉన్నాయి. పాప నిద్రపోతుంది కదా అని తన పని చేసుకుందామని కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లో గ్రాసరీస్ అన్నీ లేవు. అన్నీ నోట్ చేసుకుని శేఖర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇంట్లోకి కావలసినవి తీసుకుని రావాలి, నువ్వు వెళ్ళి తీసుకురా, నేను అంతలోకి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. ప్రియా, నువ్వు రోజు జాబ్ చేస్తూ బయటికి వెళ్తున్నావు కదా, అవి అన్నీ నువ్వే తెచ్చుకోవచ్చు కదా నాకు చెప్పే బదులు అనేసరికి శేఖర్తో మాట్లాడడం వేస్ట్ అని అర్థమై పాప దగ్గర కూర్చుని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేసింది. ఎంతో వెంటబడి నువ్వే లేకుండా నేను బతకలేను అని చెప్పి పెళ్లి చేసుకున్నవాడు ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అని ఇలా బిహేవ్ చేస్తుంటే తనకి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇన్ని రోజులు పని ఒత్తిడి వలన అలా ఉన్నాడు అనుకుంది, కానీ నిజం తెలిసేసరికి తనకి చాలా బాధగా ఉంది. పెళ్లికి చేసుకోవడానికి ఆడది కావాలి, కానీ ఆడపిల్లని కనకూడదా? ఈ రోజుల్లో కూడా ఇలా ఉంటారా? డోర్ బెల్ మోగడంతో ఆలోచన నుండి బయటకు వచ్చింది. తను ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడంతో
ఫ్రెష్ అయి వచ్చి తినేసి మీటింగ్కి ప్రిపేర్ అయింది. శేఖర్ ఫుడ్ ప్యాకెట్ తన పక్కన పెట్టేసి వచ్చింది. పాప ఫీవర్ చెక్ చేసి ఏం లేకపోవడంతో తడిగుడ్డతో ఒళ్ళు తుడిచి రెడీ చేసింది. తనకి శేఖర్తో మాట్లాడాలి అని కూడా అనిపించలేదు. ఆఫీసుకి వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకుని తన తప్పు ఉండకూడదు అని ఆఫీస్కి వెళ్తున్నాను. తన చూపు అర్థమై పాపని కూడా తీసుకెళ్తున్నా. ఫీవర్గా ఉంది, నాకు ఆఫీస్ నుండి లేట్ అవ్వచ్చు, పాపని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చూపించుకుని వస్తాను అని ఆఫీస్కు బయలుదేరింది. పాప ఈ లోకంతో సంబంధం లేనట్టు నిద్రపోతుంది. 10 నెలల ఈ పసిగుడ్డుని ప్రేమించని వాళ్ళు కూడా ఉంటారా? కన్నీళ్ళని ఆపుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ తను ఉంది క్యాబ్లో అని గుర్తుకు వచ్చి బలవంతంగా ఆపేసుకుంది. ఆఫీస్ రావడంతో క్యాబ్ దిగి మనీ పే చేసి పాపని తీసుకుని పాపని అక్కడ ఉన్న అటెండర్కి ఇచ్చి కొంచెం సేపు చూసుకోమని రిక్వెస్ట్ చేసి తాను మీటింగ్ జరిగే క్యాబిన్కి వెళ్ళి కొంచెం కూల్ అవ్వడానికి ట్రై చేసింది. కొద్దిసేపటికి అందరూ రావడంతో మీటింగ్ స్టార్ట్ అయింది. ప్రియ మాట్లాడాల్సిన టైం రావడంతో తాను లెగిసి తన ప్రజెంటేషన్ స్టార్ట్ చేసింది. మధ్యలో పాప ఏడుపు వినిపించడంతో తను ఎంత మాట్లాడదామని ట్రై చేస్తున్నా మాటలు రావట్లేదు, కన్నీళ్ళే వస్తున్నాయి. ఇక అక్కడ ఉండలేక ఐఎమ్ సారీ సార్ అని చెప్పేసి బయటికి వచ్చేసింది. తన క్యాబిన్లోకి పాపని తీసుకుని వచ్చి పాపకి పాలు ఇస్తుంది. పాప ఏడవడం ఆపేసింది, కానీ తన కన్నీళ్ళు ఆగట్లేదు. మీటింగ్ అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు. తనకి మేనేజర్ని ఫేస్ చేయడానికి కూడా మనసు రావట్లేదు. కానీ తప్పదు అనుకుని ఆ మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళి ఐఆమ్ రియల్లీ సారీ సార్ అని అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇట్స్ ఓకే ప్రియా, యు నో మా అమ్మ, నా వైఫ్, ఇంకా ఇప్పుడు నా కూతురు కూడా వర్కింగ్ ఉమెన్, సో ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. కానీ బాధపడకుండా భయపడకుండా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, ఆలోచించు. అండ్ నీకు ఏం హెల్ప్ కావాలన్నా కంపెనీ నుండి మేము ఏం చేయగలమో అన్నీ చేస్తాం. అర్థం చేసుకుని అండగా ఉండాల్సిన వారు పట్టించుకోకపోయినా తను పనిచేస్తున్న కంపెనీ వాళ్ళు అర్థం చేసుకునేసరికి తనకి చాలా హ్యాపీగా అలాగే ధైర్యంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పాపకి ఫీవర్గా ఉంది, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్. అలాగే నా సిచ్యుయేషన్ కొంచెం సెట్ అయ్యే వరకు పాపని ఆఫీస్కి తీసుకొస్తాను సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే ప్రియా, నో ప్రాబ్లం. కానీ హయ్యర్ అఫీషియల్స్కి తెలిస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇట్స్ బెటర్ టు టేక్ లీవ్. నువ్వు లాసపేకి ఆల్రెడీ అప్లై చేసావు కదా, దాని గురించి నేను ఫాలో అప్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ అని చెప్పి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ తన గమ్యంలో అది పయనిస్తోంది. ప్రియ తన గతంలోకి వెళ్ళింది. నైట్ 10 అయినా ప్రియ రాకపోవడంతో శేఖర్ ప్రియ సెల్కి ట్రై చేశాడు. స్విచ్ ఆఫ్ రావడంతో తనకి టెన్షన్గా అనిపించిన పేరెంట్స్ కూడా లేరు. అంత చిన్న పిల్లల్ని పెట్టుకుని ఒక్కతే ఎక్కడికి వెళ్తుంది, ఖచ్చితంగా ఇంటికే వస్తుంది అని ధీమాలో ఉన్నాడు. కానీ తెల్లారినా ప్రియ రాలేదు. ప్రియ ఎక్కిన క్యాబ్ వేగంగా తన గమ్యం వైపు పయనిస్తోంది. ప్రియ ఎంత ఆలోచించకూడదు అనుకున్నా తనకి శేఖర్ వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి. అమ్మ, నేను ప్రియని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందే, తను ఒక అనాథ అని. మనం ఎన్ని మాటలు అన్నా తను మన కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది. ఒక 1 ఇయర్ ఆగితే ప్రియ సంపాదించే డబ్బుతో ఊరిలో నాన్న చేసిన అప్పులు అన్నీ తీర్చేయచ్చు. ఆ తర్వాత బాగా కట్నం ఇచ్చే సంబంధం చూసి చేసుకుంటే సరిపోతుంది. మనకు కూడా వారసుడు పుడతాడు. మీరు అక్కడ హ్యాపీగా ఉండండి. ఏమైనా డబ్బులు అవసరం అయితే చెప్పు, పంపుతాను. ఇక్కడ అన్నీ నేను చూసుకుంటాను. ప్రియకి ఆ మాటలు మర్చిపోవడానికి చాలా కష్టంగా ఉంది. తన మీద చూపించిన ప్రేమ అంతా అబద్ధమంటే తనకి నమ్మాలి అనిపించడం లేదు. తనని శేఖర్ ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు తనకి చాలా ఆనందం కలిగింది. తనకి కూడా ఒక కుటుంబం ఉంటుంది. ఒక తల్లిని కాబోతున్నప్పుడు కలిగిన భావన మాటల్లో చెప్పలేనిది. ఇన్ని రోజులు తను ఒక అబద్ధంలో బతికింది అని నమ్మాలి అనిపించడం లేదు. క్యాబ్ డ్రైవర్ మేడం లొకేషన్ వచ్చింది అనడంతో తన ఆలోచన నుంచి బయటికి వచ్చింది. హాస్పిటల్లో పాపకి చెక్ చేసి ఏం లేదు, నార్మల్ ఫీవర్ అని మెడిసిన్ రాసిచ్చారు. ప్రియ ఆ మెడిసిన్ తీసుకుని బయటికి వచ్చింది.
తనకి ఇంటికి వెళ్ళాలి అనిపించక తను పెరిగిన ఆశ్రమానికి వెళ్ళింది. ఇంత రాత్రి వేళల్లో వచ్చిన ప్రియని చూసిన వార్డెన్కి తన కళ్ళల్లో దిగులు, విచారం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అవి మాట్లాడడం కరెక్ట్ కాదని ప్రియని నవ్వుతూ పలకరించి పాపని ఎత్తుకుంటుంది. ప్రియా, చాలా అలసిపోయినట్టు ఉన్నావు, నువ్వు వెళ్ళి నా రూమ్లో రెస్ట్ తీసుకో, పాపని నేను చూసుకుంటాను. ప్రియా పాప మందులు వార్డెన్కి ఇచ్చేసి సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయింది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. కానీ ఎడతెరపలేని ఆలోచనలు తనని నిద్రపోనివ్వడం లేదు. ఫోన్కిలాగే మన మనసుకు కూడా స్విచ్ ఆఫ్ ఉంటే బాగుండేదేమో. తను ఒక అనాథగా పెరిగిన తన కూతురికి అయినా కుటుంబం ఉంటుంది అనుకుంది. కానీ శేఖర్ మాటలు విన్న తరువాత కనీసం తనని చూడాలని అనిపించడం లేదు. ఇప్పుడు నేను భర్తని వదిలేసి ఒంటరిగా పాపతో ఉంటే ఈ సమాజం నన్ను బ్రతకనిస్తుందా? అలా అని నా మనసు చంపుకుని అతనితో కలిసి ఉండలేను. పాప పెరిగిన తరువాత తన తండ్రి ఇలాంటివాడు అంటే తను తట్టుకోగలదా? ఇలా రకరకాల ప్రశ్నలు తన మదిలో మిదిలి కన్నీరుగా కళ్ళ నుండి జారుతున్నాయి. తన తల మీద ఎవరో చేయి వేయడంతో కళ్ళు తెరిచి ఎదురుగా వార్డెన్ను చూసి తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. వార్డెన్, నువ్వు ఇంత రాత్రి ఒంటరిగా ఈ పసిపాపని తీసుకుని ఇక్కడికి వచ్చావు అంటేనే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను. నీ ఆలోచనలు ఆపేసి ప్రశాంతంగా నిద్రపో, రేపు ఉదయం లేచి మాట్లాడుకుందాం అనేసరికి నిద్రపోతుంది. తెల్లారి ప్రియని నిద్రలేపుదాం అని వచ్చిన వార్డెన్ ప్రియా ప్రియా అని ఎంతసేపు లేపినా పలకకపోవడంతో నుదుటి మీద చేయి వేసి చూడడంతో తన శరీరం చాలా వేడిగా ఉంటుంది. వెంటనే డాక్టర్ని పిలిపించి చెక్ చేపిస్తుంది. డాక్టర్ చెక్ చేసి బాగా వీక్గా ఉంది అని సెలైన్ పెట్టి ఇంజెక్షన్ చేసి మెడిసిన్ ఇచ్చి వెళ్తారు. తెల్లారిన ఇంటికి ప్రియ రాకపోయేసరికి శేఖర్కి నిన్న అమ్మతో ఫోన్లో మాట్లాడిన మాటలు వినిందా అని అనుమానం వస్తుంది. కానీ తెలిసినా ఏం చేయలేదులే అన్న నమ్మకంతో హ్యాపీగా ఉంటాడు. అంతగా తను ఎప్పటికీ రాకపోతే ఎవడితోనో వెళ్ళిపోయింది అని క్రియేట్ చేయొచ్చులే అని వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు. వాళ్ళ అమ్మ అవసరమైతే చెప్పు, మేము కూడా వచ్చి నీకు తోడుగా ఉంటాము ఈ విషయంలో అని కొడుకు చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. ప్రియ స్పృహలోకి రావడానికి 2 రోజులు పట్టింది. ప్రియ కళ్ళు తెరిచి చూసేసరికి పాప కనిపించలేదు. తను లేవడానికి ప్రయత్నిస్తూ ఇబ్బంది పడుతుంటే వార్డెన్ వచ్చి తనకు సపోర్ట్ ఇచ్చి కూర్చోబెడుతుంది. తనకి నీరసం వలన మాట రావడం కూడా కష్టంగా ఉంది. అతి కష్టం మీద పాప అని అడిగింది. వార్డెన్ ఆ రూమ్ కిటికీ ఓపెన్ చేసి బయట పిల్లలతో కూర్చుని ఆడుకుంటున్న పాపని చూపించేసరికి తనకి తెలియకుండానే తన కళ్ళ వెంబట నీళ్లు వచ్చేశాయి. మళ్ళీ ఆలోచనలు తనని చుట్టుముట్టేశాయి. తనకి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావటం లేదు. నీరసం వలన అలానే కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి చెక్ చేసి ఫీవర్ లేదు, ఏదైనా ఫుడ్ పెట్టి జ్యూస్ ఇవ్వండి, నీరసం తగ్గుతుంది అని మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మనిషి శరీరానికి మందు ఇవ్వగలరు కానీ మనసుకు ఇవ్వలేరు. మనిషికి ఇవ్వగలిగే మందులు ప్రేమ, నమ్మకం, ధైర్యం. అవి మనకు ఎవరు ఇవ్వరు అని తెలిసినప్పుడు మనకు మనమే ఇచ్చుకోగలగాలి. వార్డెన్ బలవంతం మీద ఫుడ్ తిని రెస్ట్ తీసుకోవడంతో ఈవినింగ్కి కొంచెం నీరసం తగ్గి నార్మల్ అయింది. వార్డెన్ బలవంతం చేయడంతో రూమ్ నుండి బయటకు వచ్చి కూర్చుంది. ఫోన్ రావడంతో వార్డెన్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. ప్రియా పిల్లల్ని చూద్దామని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెయింటింగ్స్ వేస్తుంటే అలానే చూస్తూ నుంచుంది. వార్డెన్ ఫోన్ మాట్లాడి వచ్చి ఒక 2 రోజులలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది, సో దానికోసమే పిల్లలు ఇదంతా చేస్తున్నారు. ఈ పెయింటింగ్స్ అన్నీ మహాభారతంలోని వివిధ ఘట్టాలని కళ్ళకు కట్టినట్టు గీస్తున్నారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. పెయింటింగ్స్ అన్నీ చూస్తూ తన చూపు ఒక పెయింటింగ్ దగ్గర ఆగిపోయింది. ధర్మరాజు జోదం ఆడే పెయింటింగ్ అది. నిజంగానే అనాది నుండి మగవాడికి ఉండే చెడు వ్యసనానికి ఆడవారు బలి అవుతున్నారు. ఎవరు తప్పుగా అనుకోకండి, ఇలా రాశాను అని. ఇప్పటికీ ఇంట్లో మగవారు సరిగ్గా లేకుండా ఏదో ఒక వ్యసనానికి బానిసవడం వలన ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. జోదంలో ఆడి రాజ్యాన్ని కోల్పోయి ఇంకా పందెం వేసే హక్కు లేకపోయినా మద్యం మత్తులో శకుని మాటలు విని భార్యని కూడా పందెంలోకి తీసుకుని వచ్చారు. హోమగుండం నుండి యజ్ఞఫలంగా ఆవిర్భవించి పాండవులు వంటి వీరులని భర్తగా పొందిన ఒక స్త్రీని నిండు సభలో ఏక వస్త్రగా ఉన్నాను,
అని చెప్పినా వినకుండా తీసుకువచ్చి వ్యవస్థని చేసే ప్రయత్నం చేశారు. భీష్ముడు, ద్రోణుడు లాంటి ధర్మం తెలిసిన వారు కూడా ఆ పనిని ఆపలేకపోయారు. చివరి ప్రయత్నంగా అక్కడ లేని పరమాత్మ అయిన కృష్ణ భగవానుని వేడుకుంది. కృష్ణుడు ద్రౌపది గౌరవాన్ని కాపాడాడు. ఒక స్త్రీకి ఇంతకీ మించిన ఘోరం పరాభవం ఉండదు. ఇది అందరికీ తెలిసిన కదే. కానీ ద్రౌపది అక్కడ జరిగిన విషయాన్ని తేలిగ్గా తీసుకోలేదు. అలా అని బాధపడుతూ భరిస్తూ కూర్చోలేదు. కురుక్షేత్రానికి అది కూడా ఒక కారణం. ఇప్పుడు చాలామంది స్త్రీలు ఇంతకన్నా ఎక్కువే భరిస్తున్నారు. కానీ వాళ్ళని కాపాడడానికి, వాళ్ళ తరపున యుద్ధం చేయడానికి ఎవరూ రావట్లేదు. ఇక్కడ ఎవరి కోసం వారే యుద్ధం చేయాలి. మీరు ఒక్కసారి పురాణాలు గమనిస్తే ప్రతి స్త్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ సూసైడ్ గురించి ఆలోచించలేదు. వాళ్ళు పోరాటం చేసి గెలిచి చూపించారు. ఆ పెయింటింగ్స్ అన్నీ చూశాక ప్రియకి ఎందుకో మనసు తేలికపడి తనకు తన కర్తవ్యం బోధపడింది. వెళ్ళి తన ఫోన్ ఆన్ చేసి కొన్ని కాల్స్ చేసుకుని వచ్చి పాపని తీసుకుని అక్కడ పిల్లలతో తను కూడా కూర్చుని కబులు చెప్తుంది. వార్డెన్కి తనలో మార్పు స్పష్టంగా కనిపించినా తానే చెప్తుంది అని ఏం అడగలేదు. నైట్ పాపకి తినిపించి నిద్రపుచ్చి తను మాత్రం ఏం చెయ్యాలి అనుకున్నదో ఆలోచించుకొని వార్డెన్తో మాట్లాడి వచ్చి ప్రశాంతంగా పడుకుంది. శేఖర్ 2 రోజులు అయినా ప్రియ ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉండడంతో వాళ్ళ అమ్మకి నాన్నని ఊరి నుండి పిలిపించాడు. శేఖర్ ఏం చేద్దామని వాళ్ళ అమ్మని అడిగితే, ఏం కాదులేరా, వెళ్తే వెళ్ళిపోయింది. ఊరిలో నీకు మంచి సంబంధం చూశాను, 25 లక్షల కట్నం, ఇదిగో అమ్మాయి ఫోటో చూడు. శేఖర్ ఫోటో చూసి అమ్మ అమ్మాయి బాగుంది, కానీ కొన్ని రోజులు ఆగి చేసుకుంటాను అని చెప్తూ బెల్ సౌండ్ వినిపించడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ప్రియని చూసి షాక్ అవుతాడు. ప్రియ శేఖర్ని వాళ్ళ పేరెంట్స్ని చూసినా చూడనట్టు సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. శేఖర్కి వాళ్ళ పేరెంట్స్కి ప్రియ ప్రవర్తన అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు. ఉదయం అనగా లోపలికి వెళ్ళిన ప్రియ మధ్యాహ్నం 2 గంటలు అయినా బయటకు రాలేదు. 4 గంటలకు లగేజీతో సహా బయటకు వచ్చి శేఖర్ని పిలిచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. కాంతమ్మ అంటే శేఖర్ వాళ్ళమ్మ అనాథవని తెలిసి కూడా పెళ్లి చేసుకొని నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? 2 రోజులైంది ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఈరోజు వచ్చి రూమ్లోకి వెళ్ళిపోయావు. కనీసం ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, అది కూడా కనిపించట్లేదా నీకు? ఒక మంచి మర్యాద ఏం ఉండనక్కర్లేదా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నా నా కొడుకు కాబట్టి నిన్ను భరిస్తున్నాడు. అదే వేరే వాళ్ళు అయితేనే? ప్రియా వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు చెప్పు, ఆగిపోయేవే, మాట్లాడు. శేఖర్ ప్రియా మా అమ్మకి మర్యాద ఇచ్చి మాట్లాడు. మా అమ్మ చెప్పిన దానిలో తప్పు ఏం లేదు కదా. 2 రోజులు నువ్వు ఎక్కడో తిరిగి వచ్చావు. రాముడు కూడా చాకలి వాడి మాటలు విని సీతని అడవులకు పంపించాడు. కానీ మేము నిన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. అది మా గొప్పతనం. నాకు కూడా మీ గొప్పతనం మొన్ననే అర్థమైంది అని తన ఫోన్లో శేఖర్ వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడిన మాటలు అన్నీ వినిపించింది. శేఖర్ సరే అయితే నీకు మా గురించి తెలిసింది అంతే కదా. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఎలా బ్రతుకుతావో నేను చూస్తాను. ఏం చేస్తావు శేఖర్? నేను మగాణ్ణి, ఏది అయినా చేయగలను. నువ్వు క్యారెక్టర్లెస్, అందుకే నేను నిన్ను వదిలేశాను అని ఊరంతా ప్రచారం చేస్తాను. అంతేనా శేఖర్? ఈ పాప నాకు పుట్టలేదు అని ప్రూఫ్ కూడా తీసుకువస్తాను. అంతేనా శేఖర్? ఇంకేం చేయలేవా అని నవ్వుతూ అడుగుతుంది. ప్రియ నవ్వు అతనిలో అసహనాన్ని పెంచుతుంది. నువ్వు ఒక అనాథవి, ఎవరిని చూసుకొని ఇలా మాట్లాడుతున్నావు? నన్ను వదిలేస్తే వెళ్తే నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? రేపు ఆ బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఏం చెప్తావు? మొగుడిని వదిలేసిన వాళ్ళని ఎలా చూస్తారో తెలుసా నీకు? ఏం చేయగలరు? సూటిపోటి మాటలతో నన్ను హింసిస్తారు అంతేగా. నువ్వు ఇన్ని రోజులు చేస్తుంది ఏంటి? అదే కదా. నేను అనాథను, నాకు ఏమైనా అడిగేవాళ్ళు లేరని నన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు. నేను సంపాదించే డబ్బుతో మీ నాన్న చేసిన అప్పులు తీర్చుకుంటున్నావు. నాకు ఆడపిల్ల పుట్టిందని నీ అవసరం తీరిపోయాక ఇంకొక పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు. నీలాంటి వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఇంకా నేను నా లైఫ్ నేను చూసుకోవాలి అనుకుంటుంటే
నన్ను బెదిరిస్తున్నావు. నిన్ను నిన్ను ఇంత సంస్కారహీనంగా పెంచిన మీ పేరెంట్స్ని ఏం అనాలి? నిన్ను నువ్వు రాముడితో పోల్చుకుంటున్నావు. రాముల వారి గొప్పతనం నీలాంటి వారికి ఎప్పటికీ అర్థం కాదు. ఆయన ధర్మబద్ధంగా పరిపాలించడానికి తప్పనిసరి పరిస్థితిలో సీతమ్మని అడవికి పంపించారు. కలలో కూడా పరస్త్రీని తలుచుకోలేదు. అశ్వమేధ యాగం చేయాల్సి వచ్చినప్పుడు సీతమ్మ వారి బంగారు విగ్రహాన్ని పక్కన పెట్టుకుని యాగం చేశారు. అంతేకాని అప్పుడు కూడా ఇంకో పెళ్లి గురించి ఆలోచించలేదు. ఏమన్నావు? నేను 2 రోజులు ఎక్కడో తిరిగి వచ్చాను అన్నా. ఇంట్లో 10 నెలలు పసిపిల్లకి జ్వరంగా ఉంది అన్నా నువ్వు కనీసం పట్టించుకోలేదు. నేను 2 రోజులు రాకపోతే కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా? పోనీ మా ఆఫీస్కి అయినా వెళ్ళి మాట్లాడావా? ఏమీ చేయకుండా నిన్ను నువ్వు రాముడితో పోల్చుకుంటున్నావు. కనీసం నీకు ఆ పేరు పలికే అర్హత కూడా లేదు. అనాథ అంటే కుటుంబం లేని వారు కాదు. నీలాగా మనుషుల్ని ప్రేమించకుండా అవసరానికి వాడుకునేవారు నిజమైన అనాథలు. ఏంటే వింటున్నాను కదా అని ఈ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు అని కొట్టడానికి చేయెత్తుతాడు. సడన్గా ఇంటి డోర్స్ ఓపెన్ అయ్యి పోలీసులు ఇంట్లోకి వస్తారు. ఇది ఊహించని శేఖర్, అతని పేరెంట్స్ షాక్ అవుతారు. పోలీస్ ఆఫీసర్, ఇప్పటి వరకు మీరు వైఫ్తో బెదిరించడం, అనాథ అని దూషించడం, కొట్టడానికి ప్రయత్నించడం అన్నీ మీ వైఫ్ చేతిలో ఉన్న కెమెరా ద్వారా మేము బయట నుండే చూసాము. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఈ ఒక్క ప్రూఫ్ చాలు. పదండి స్టేషన్కి అనేసరికి శేఖర్ పేరెంట్స్ పోలీసులను, మా అబ్బాయిని అరెస్ట్ చేయకండి, మేము మా కోడలిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము, ఇది ఏదో పొరపాటుగా జరిగింది అంతే అని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు. పోలీస్ ఆఫీసర్, ఏమ్మా ప్రియా, వీళ్ళు చెప్పేది నిజమని నమ్మచ్చా? కాదు సార్, వాళ్ళు చెప్పేది అబద్ధం. కానీ అతన్ని అరెస్ట్ చేయకండి. నన్ను ఎలా బ్రతుకుతావో చూస్తాను అన్నాడు కదా. నేను నవ్వుతో నా బిడ్డతో సంతోషంగా బ్రతకడం అతను చూడాలి. అతను బతికి ఉన్నంతకాలం ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూడాలి. అలా కాదు అని నాకు కానీ నా కూతురికి ఏ ప్రమాదం జరిగినా దానికి ఇతనే బాధ్యత అని నేను మీకు ముందుగానే కంప్లైంట్ ఇస్తున్నాను. అలాగే నేను అతనికి విడాకులు ఇవ్వట్లేదు. సో ఇంకొక పెళ్లి చేసుకోవడానికి కూడా వీలు లేదు. అలా కాకుండా ఇంకొక పెళ్లి చేసుకున్నా కానీ అతన్ని మీరు అరెస్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే నాలాగే ఇంకొక ఆడపిల్ల జీవితం వీళ్లకు బలి కాకూడదు. అనాథ అనాథ అని నన్ను ఇంత మోసం చేశారు కదా. అతను బతికే చివరి రోజు వరకు ఎవరి తోడు లేకుండా బతికితే ఆ కష్టమేమిటో అతనికి కూడా తెలియాలి. నేను మీ స్టేషన్కి వచ్చి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాను మేడం అనేసరికి పోలీసులు వెళ్ళిపోతారు. షాక్లో ఉన్న శేఖర్ ముఖం మీద చిటికెలు వేసి పిలిచి, అర్థమైందా కదా నేను ఏం చేయగలనో? ఈ ప్రూఫ్ ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది. నేను నీకు విడాకులు ఇవ్వను, అలా అని నీతో కూడా ఉండను. ఇప్పుడు నీ ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి కదా, ఇంకేమన్నా చెప్పాలా? మర్చిపోయా, ఇంకొక ప్రశ్న ఉంది కదా. కూతురిని ఎలా పెంచుతావు అని అడిగావు కదా. నీలాంటి మృగాలకి దూరంగా నీ గురించి చెప్పే నీలాంటి వారిని ఎలా ఎదిరించాలో నేర్పిస్తూ పెంచుతాను. గుడ్ బై అని అక్కడి నుండి పాపని తీసుకుని నవ్వుతూ బయటకు వచ్చేసింది. మనల్ని ఏడిపించేవారిని సరి అయిన శిక్ష ఏమిటి అంటే మనం నవ్వడమే. ఎంత ట్రై చేసినా మనల్ని ఏడిపించలేకపోతున్నామని వాళ్ళే ఏడవాలి. ప్రియా ఆ పెయింటింగ్స్ అన్నీ చూశాక, ఒక రాజకాంతకే ఇవన్నీ తప్పలేదు, నేను ఎంత? ఒక అనాథగా పుట్టి చిన్నప్పటి నుండి కష్టాలు ఎదుర్కొంటూనే పెరిగాను. కానీ ఎందుకీ చిన్న విషయానికి ఎంత బాధపడుతున్నాను? నాకు ఎవరు తోడుగా లేరు అని ఆలోచిస్తున్నాను. నాకు ఈ ఆశ్రమం ఎప్పుడూ అండగానే ఉంది. ఇప్పుడు కూడా నన్ను నా బిడ్డని అక్కున చేర్చుకుంది అని ధైర్యం తెచ్చుకుని వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి, లీవ్ వద్దు సార్, నేను జాయిన్ అవుతాను అని ఆయన సహాయంతోనే శేఖర్ కాల్ రికార్డింగ్ తెప్పించుకుని పోలీసులతో మాట్లాడి పెట్టుకుంది. నైట్ వార్డెన్కి విషయం చెప్పి తనకి తన బిడ్డకి ఏం సహాయం కావాలో చెప్పింది. వార్డెన్ ఒప్పుకోవడంతో పొద్దున్నే ఇంటికి వెళ్ళి తన రూమ్లో తన డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని పోలీసులకు ఇన్ఫామ్ చేసి బయటికి వచ్చి శేఖర్తో మాట్లాడింది. చాలామంది సింగిల్ మామ్స్ని చూస్తున్నాము.
నేను వాళ్ళని చాలామంది తక్కువ చేసి మాట్లాడడం కూడా వింటున్నాము. ఎలా అంటే వాళ్ళకి క్యారెక్టర్ లేదు కాబట్టే వాళ్ళని వాళ్ళ హస్బెండ్ వదిలేశాడు, జాబ్ చేస్తుంది అన్న పొగరుతో ఈవిడే వాళ్ళ హస్బెండ్ని వదిలేసింది, ఇలాంటి మాటలు అనడం నేను చాలాసార్లు విన్నాను. కానీ ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఎవరికీ రైట్ ఉండదు నా అభిప్రాయం. ఎవరు వాళ్ళ లైఫ్ని కావాలని అలా చేసుకోరు కదా. ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు ఎంత అనుభవించాల్సి ఫేస్ చేశారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. బయట నుండి చూసేవారికి ఎవరికి అయినా ఎదుటివారి లైఫ్ చాలా ఈజీగానే, ఏ ప్రాబ్లమ్స్ లేనట్టే కనిపిస్తుంది. కానీ పడేవారికే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఏ అమ్మాయి కూడా భర్తతో కలకాలం కలిసి ఉండాలి అనుకుంటుంది, కానీ నేను ఉద్యోగం చేస్తున్నాను, సంపాదిస్తున్నాను కాబట్టి విడిపోవాలి అనుకోదు. ఇంట్లో ఉన్న పని అంతా చేసి కనీసం తిన్నావా అని అడిగే భాగ్యానికి కూడా నోచుకొని ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఈ కథ ద్వారా చెప్పాలి అనుకున్నది ఏమిటంటే, మనకి గౌరవం, అస్తిత్వం లేని చోట మనం పోరాడి దానిని సంపాదించుకోవాలి. వాళ్ళకి మన విలువ తెలిసేలా చేయాలి. అంతేకాని అన్ని బాధల్ని అలానే మౌనంగా భరిస్తూ ఉండకూడదు. ఒక అమ్మాయి లవ్ చేసి పెళ్లి చేసుకుని ఫెయిల్ అయితే వాళ్ళ పేరెంట్స్ మా మాట వినలేదు కాబట్టే అలా జరిగింది అంటారు. బట్ అరేంజ్డ్ మ్యారేజ్ ఫెయిల్ అయితే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అది కూడా ఆ అమ్మాయినే అంటారు. నీ కర్మ, నీ జాతకం బాలేదు కాబట్టే ఇలా జరిగింది అని అలా ఆ పేరెంట్స్ ఎలా అనగలుగుతారో నాకు అర్థం కాదు. ఇక్కడ నేను అందరినీ అని అనట్లేదు, బట్ కొంతమంది ఇలా కూడా ఉంటారు అని చెప్తున్నాను. అమ్మాయికి కట్నం ఎంత ఇచ్చామో, కళ్యాణ మండపం బాగా అలంకరించామా లేదా, భోజనాలు అందరికీ నచ్చాయా లేదా, పెళ్ళి అంటే ఇవి మాత్రమే కాదు. వీటి అన్నిటికన్నా ముందు అమ్మాయికి తన కాళ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో అయినా పోరాడి నిలబడగలిగేల ధైర్యాన్ని ఇవ్వండి. సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించండి. అక్కడ ఏమైనా జరిగితే నువ్వు ఆడపిల్లవి మాత్రమే కాదు, ఇక్కడ పిల్లవి కూడా, నీకు మేమున్నాం అని చెప్పండి. అప్పుడే కొంతమంది అయినా పోరాడి వాళ్ళ కష్టాల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తారు. కృతయుగం అయినా, త్రేతాయుగం అయినా, ద్వాపరయుగం అయినా తప్పు చేసిన వారికి శిక్ష పడింది, కానీ ఆ తప్పు వలన బాధింపబడిన వారికి కాదు. కానీ నేటి సమాజంలో మాత్రం తప్పు చేసిన వారు హ్యాపీగా ఉంటున్నారు, ఆ తప్పుకి బలి అయిన వారు శిక్ష అనుభవిస్తున్నారు. అది మారాలి అని నా ఉద్దేశం.